అందుకని రాహుల్ గాంధీని ఏమనద్దు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు హిందూ, నువ్వు చెప్పుకోగలవు, నేను చెప్పుకోగలను, వీళ్ళంతా చెప్పుకోగలరు. ఓవైసీని అడుగు, ముస్లిం అని చెప్పుకోగలరు. ఆంటోని అడుగు, క్రిస్టియన్ అని చెప్పుకోగలరు. రాహుల్ గాంధీ ఎవరు? అతను ఏ జాతి? అతను ఏ జాతి? ఏ జాతి లేని ఆల్మిత్ర. అంత మాట అన్నారు ఎందుకు? వెనక తీసుకోను. వెనక ఇప్పుడు నువ్వు ఉన్నావు నాన్న, మీ నాన్నగారి పేరేంటి? అప్పలరాజు. టక్ చెప్పావుగా. అలా అలా వెనక్కి వెళ్ళినా కూడా అలాంటి పేర్లే వస్తాయి. అక్కడ అలా రాదు. ఎందుకని? ఒక పార్సీ మిక్సింగ్, ఒక ముస్లిం మిక్సింగ్, ఇటలీ బాల్ డ్యాన్సర్ మిక్సింగ్, ఆల్ బెస్తారా. నా అబద్ధం ఏం లేదుగా. మళ్ళీ ఇక్కడికి వచ్చి మా నోడు ఏం చెప్తాడు? మేము దత్తాత్రేయ గోత్రికుడు అంటాడు. ఈజ్ బిలాంగ్స్ టు చెత్త. ఈజ్ టాకింగ్ అబౌట్ దత్త. 54 ఏళ్ళు వచ్చి ఏమీ పీకలేని వద్దులే, హిందీలో బాగుంటుంది కానీ మీరు వాడుకోండి. మన రాహుల్ గాంధీ కూడా మీటింగ్లో హిందువులందరూ కొంచెం క్రూరత్వంగా. నేనేమంటే నేను అదే చెప్తున్నా. రాహుల్ ఏదైతే అన్నాడో అలా హిందువులు ఉండాలి అంటాను నేను. ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఉండదు. ఈ దేశంలో ఇంకో దరిద్ర మతాలు ఏమి ఉండవు, ప్రశాంతంగా ఉంటాం. సర్వేజన అది మనం చెప్పేవాళ్ళం క్రూరత్వం. మా దేవుడు నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారు అనే దరిద్రులు మంచోళ్ళ. ఓసారి ఖురాన్ చదవమని వాడు రాజ్యాంగమే చదవలేదు చవట తెలుసా. ఆడు బుక్ కట్టుకుని రాజ్యాంగం అంటాడు. ఎన్ని పేజీల్లో చెప్పను? అదే ఇది బఫూన్. ఈ నాట్ రాహుల్, ఇది ఈ విష కీటకం. అది విదేశీ విత్తనం. ఈ వాంట్ పెత్తనం అమ్మా. అందుకని అలాంటి దరిద్రపు పార్టీల నుంచి, అలాంటి దరిద్రుల నుంచి ఈ దేశం రక్షించబడుగాక. భారత్ మాతకి జై అనలేని బాడు, భారత్ మాతను క్వశ్చన్ చేసే ఏ జాతో తెలియని. నువ్వు చెప్తావు నువ్వు హిందూ, నేను చెప్తా నేను హిందూ, వీళ్ళంతా చెప్తారు హిందూ. ఓవైసీ ఎవరు? ముస్లిం చెప్పుకుంటాడు. ఆంటోని క్రిస్టియన్ చెప్పుకుంటాడు. రాహుల్ ఎవడో అడుగు. రాహుల్ ఎవడో ఏ జాతోడు చెప్పను? ఆల్బెత్రా చెప్పను. అలా ఆల్బెత్తర్ గారు మన మీద కామెడీ చేస్తే దానికి పెద్ద సీరియస్ ఏముంది? ఈజ్ ఏ జోకర్, ఈజ్ ఏ విదేశీ, ఈజ్ నాట్ మేకర్. అందుకని ఓట్లు వేసిన వాళ్ళు సిగ్గుపడండి. నిజాయితీ ఉన్న హిందువులు ఎవరైనా ఉంటే ఊసేసి వచ్చేయండి.